కొంచెం కాఫీ అయితే అవుతుంది కానీ వెయిట్ చేస్తున్నారు సరే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తారీఖున మనకి అమలాపురం పట్టణంలో జరిగే ఈ చేడి తాలికానా ఉత్సవాలకి సంబంధించి ఆనరబుల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 1 వీక్ బ్యాక్ ఏదైతే ఉత్సవ పెద్దలు ఉన్నారో 7 వీధులకి సంబంధించిన ఉత్సవ పెద్దలు అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ మన పోలీస్ నుంచి డిఎస్పీ సిఐ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఎలక్ట్రికల్ నుంచి అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఏదైతే మన ఉత్సవ పెద్దలు కొన్ని ఇబ్బందులు చెప్పారు, సో అవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ముఖ్యంగా ట్రాఫిక్ ఇష్యూస్ ఏవైతే లాస్ట్ టైం వాళ్ళు ఫేస్ చేసిన ట్రాఫిక్ ఇష్యూస్ కానీ లో హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇవి మేజర్గా వాళ్ళు చెప్పినవి. సో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మెయిన్ ట్రాఫిక్ ఇష్యూస్ ఆల్రెడీ ఒక ప్లాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వేసుకున్నారు అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అన్ని లో హ్యాంగింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేశారు. అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా శానిటేషన్ అండ్ సిటీ కేబుల్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈసారి ఉత్సవాలకి ఇంత ముందు లేనట్టుగా 7 వీధుల్లో కూడా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రోన్ ఫ్లయింగ్ అనేది ఏర్పాటు చేశాము. సో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 7 వీధుల్లో కూడా సైమల్టేనియస్ గా మనకి డ్రోన్ ఫ్లయింగ్ అనేది జరుగుతుంది. దాని లైవ్ ఫీడ్ కూడా మనం డిస్ప్లే చేస్తాము. అండ్ ఏదైతే మనకి ఇక్కడ గడియారం సెంటర్ ఉందో అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెడుతున్నాం. అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు అండ్ ఈ డ్రోన్ ప్లే ఏదైతే ఉందో అక్కడ పెట్టిన స్క్రీన్స్ మీద డిస్ప్లే కూడా జరుగుతుంది. ఇది కాకుండా లాస్ట్ టైం ఈ ఉత్సవ పెద్దలు చెప్పింది అంటే మాకు టైం స్లాట్స్ కరెక్ట్ గా తెలియట్లేదు, తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినా ఎవరికి చెప్పాలనేది తెలియట్లేదు అని చెప్పారు. సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఉత్సవ వాహనం ఏ టైంలో మూవ్ అవ్వాలనేది టైం స్లాట్ కూడా ఇచ్చాం. అండ్ అందరూ కమిటీ హెడ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది కూడా క్రియేట్ చేసాం. సో దాంట్లో ఈ ఉత్సవ కమిటీస్ ఎవరైతే ఉన్నారో ఏదైనా ఇష్యూ ఉంటే మీరు ఇమీడియట్ గా దాంట్లో పెడితే మేము అందరం కూడా రెస్పాండ్ అవుతాం. అండ్ రేపు మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వర్క్ అవుతుంది. సో ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇష్యూస్ మీరు పంపించిన వాట్సాప్ గ్రూప్ లో ఇష్యూస్ అన్ని కూడా అక్కడికి పంపించి కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ తో క్లియర్ చేస్తాం. సో మన అమలాపురం పట్టణ ప్రజలకి అండ్ ఉత్సవ కమిటీ హెడ్స్ కి కూడా ఇదే నా విజ్ఞప్తి అండి. ఇది ఎప్పటి నుంచో 100 ఏళ్ల హిస్టరీ ఉన్న ఉత్సవం. సో దీన్ని అందరం కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేద్దాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా మీరు కూడా ఎటువంటి గొడవలు కానీ ఇబ్బందులు కూడా లేకుండా ముఖ్యంగా ఈ ఫైర్ క్రాకర్స్ ఏవైతే యూస్ చేస్తున్నారో సో అవి కొంచెం జాగ్రత్తగా ఆల్రెడీ మనకి నిన్న కూడా ఐనవెల్లో ఫైర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో ఫైర్ క్రాకర్స్ ఏమైనా యూస్ చేసినా ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా యూస్ చేసుకోండి. అండ్ అందరము కూడా ఈ ఉత్సవాన్ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి. రేపు అక్టోబర్ మనకి 2వ తారీఖు మనకి దసరా దశమి సందర్భంగా మనకి అమలాపురం పట్టణంలో చాలా పురాతన కాలం నుంచి ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి చెడి తాలింకాలతో కూడినటువంటి సాంప్రదాయమైనటువంటి ఒక వాహనాలు మనకి దసరా ప్రొసెషన్స్ మనకి ప్రముఖమైనవి. అది రేపు ఉన్నది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఈవెంట్. అది అమలాపురంకి మనకు అది ప్రెస్టేజీ కూడా ఉంది దాంట్లో. సో ఆ ప్రెస్టేజీకి అనుకూలంగా మనం రేపటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆర్డీఓ మేడం గారు ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇతర ఏదైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నామో చెప్పారు.
మా సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి ముఖ్యమైన ప్రముఖమైనది ఏంటంటే ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా, ఎస్పెషల్లీ వాహనాల మధ్యలో ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వాహన వాళ్ళతో 7 వాహనాల కమిటీ మెంబర్లతో మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. మొట్టమొదటి వాహనం కొంకాపల్లి దగ్గర నుంచి చిట్ట చివరి వాహనం నుండి శ్రీరాంపురం వాహనం వరకు కూడా ఖచ్చితమైన టైంలు నిర్దేశించింది. గతంలో టైం నిర్దేశం ఉండేది కాదు గత సంవత్సరం వరకు. ఈ సంవత్సరం వాళ్ళకి టైమింగ్స్ పెట్టాము. ఏ సమయానికి వాళ్ళు ముమ్మడవరం గేట్ దగ్గర క్రాస్ అవ్వాలి. మళ్ళీ ఎందుకంటే ఒక వాహనం వెనకాల ఇంకో వాహనం మాకు టైం దొరకట్లేదని వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్పిన ధర్మిళ ఈ మీటింగ్ పెట్టి వాళ్ళ మధ్య సమన్వయం నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. సమన్వయం కూడా చేయించడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిడ్-నైట్ 1 o'clock కల్లా కొంకాపల్లి వాహనం ముమ్మడవరం గేట్ దగ్గర వచ్చి యూటర్న్ తీసుకుంటుంది. యూటర్న్ తీసుకుని క్లాక్ టవర్ వైపు వస్తుంది. అక్కడి నుంచి ప్రతి 45 నిమిషాలకి ఒక్కొక్క వాహనం 2, 3, 4, 5, 6 వాహనాలు ముమ్మడవరం గేట్ దగ్గరకి వస్తాయి. చిట్ట చివరికి శ్రీరాంపురం వాహనం మనకు తెలుసు బ్యాంకు వీధి నుంచి వస్తుంది. అది చాలా క్లారిటీ ఉంది. వాళ్ళకు కూడా మనం ఆర్గనైజర్స్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాము. వాళ్ళు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. సో కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. రెండవది క్రాకర్స్ మేడం గారు చెప్పారు. బాగా ప్రజలతో బాగా జామ్ ప్యాక్ అయిపోయి ఉండే కాబట్టి రోడ్డు మీద కాల్చే క్రాకర్స్ వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యంత వరకు ఈ రోడ్ల మీద క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైనా ఆకాశంలోకి ఇలా తారాజోల్ అలాంటివి ఎక్కువ పెట్టుకోవడం జరిగింది. అది దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు, డేంజర్ ఉండదు. సో ఈ కారణాల చేత అలా పెట్టుకోవడం జరిగింది. సో క్రాకర్స్ విషయంలో అలా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక డీజేలు విషయంలో కూడా వాళ్ళకి పరిమితులు పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా. ఎందుకంటే మనకి ఇటీవల కాలంలో కొంతమంది ఒక కుర్రాడి ప్రాణాలు కూడా గత సంవత్సరం పోవడం జరిగింది అనే సంగతి మనకు తెలిసిన విషయమే. అలా రిపీట్ కాకుండా ఉండటం కోసం వారు కూడా ముందుకు వచ్చారు. కమిటీ సభ్యులు కూడా ముందుకు వచ్చారు. ఈసారి కొంత డీజేల యొక్క ప్రభావం మనకి తగ్గించి ఎవరికి కూడా అనారోగ్యం కలగకుండా, బాగా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేస్తున్నారు. ఇక బందోబస్తు విషయానికి వచ్చేసరికి ఎవరైనా ట్రబుల్ మాంగర్స్, రౌడీ ఎలిమెంట్స్ కానీ, రౌడీ షీటర్స్ కానీ ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది. ఇంకా బైండ్ ఓవర్ చేయడం జరుగుతోంది. ఇంకా ఎవరైనా కనుక సక్రమంగా ఉండకపోతే వారిని ప్రివెంటివ్గా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కార్యక్రమానికి ఏమాత్రం అడ్డుపడే ప్రయత్నం చేసినా, కార్యక్రమంలో ఏ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందులో ఏ అనుమానం లేదు. మీ ద్వారా అటువంటి అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటే వారికి హెచ్చరిక పంపడం జరుగుతుంది. ఇక మనకి మొత్తం టోటల్గా బందోబస్తుకి మనం 4 డిఎస్పీలు, 11 మంది ఎస్ఐలు, 39 మంది 11 మంది సిఏలు, 39 మంది ఎస్ఐలు, 114 మంది ఏఎస్ఐ బార్ హెడ్ కానిస్టేబుల్స్, 172 మంది కానిస్టేబుల్స్, 16 మంది ఉమెన్ కానిస్టేబుల్స్, 108 మంది హోంగార్డ్స్ బార్ ఉమెన్ హోంగార్డ్స్, అలాగే ఒక 40 మంది దాకా మన స్పెషల్ ఏఎన్ఎస్ పార్టీ కూడా ఉన్నారు. టోటల్గా 505 మంది సిబ్బందితో మనం చాలా పెద్ద బందోబస్తు, గత సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఎంత బందోబస్తు ఇవ్వలేదు. ఈసారి ఎక్కువ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ప్రతి వాహనానికి సిఏ ఉంటారు, ఆయనకి ఎస్ఐలు ఉంటారు, ముందు వెనక ఎస్ఐలు ఉంటారు. వాహనానికి మధ్య మినిమం 100 మీటర్ల డిస్టెన్స్ పెడతాము. వాహనానికి అంటే వాహనం అంటే ఒక్క వాహనం కాదు, వాహన శ్రేణి ఉంటుంది. ఒక పర్టికులర్ రూట్కి ఒక వాహన శ్రేణి ఉంటుంది. దానికి సంబంధించిన వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్, మ్యూజికల్ ప్రోగ్రామ్స్, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. సో ఆ శ్రేణికి మధ్యలో 100 మీటర్లు గ్యాప్ పెడతాము. ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిపిస్తాము. ఆ రకమైన నమ్మకం మాకు ఉంది. ఆర్గనైజర్స్ నుంచి కూడా మాకు ఫుల్ కోఆపరేషన్ ఉంది. అలాగే మాకు సిటీలో ఉన్నటువంటి అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలు అందరి నుంచి కూడా మాకు సహకారం ఉంది. ఏ రకంగా ఇబ్బంది లేదు. మా పోలీస్ సిబ్బంది, మా సిఏ గారు, మా ఎస్ఐలు అందరం కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాము. రేపు మధ్యాహ్నం కల్లా సిబ్బంది అందరూ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు.
తిరిగి ఎల్లుండి ఉదయం సుమారుగా 7-7:30 ప్రాంతానికి బహుశా ఈ టైంకి క్లోజ్ అవ్వచ్చు. అప్పటి వరకు కూడా మేము కంటి మీద నిద్ర లేకుండా చాలా అలర్ట్గా మేము ఈ బందోబస్తుని చేసి ప్రశాంతంగా ఈ బందోబస్తు నిర్వహించి మన అమలాపురం పట్టణానికి పేరు తీసుకురాగలమని చెప్పి మేము విశ్వసిస్తున్నాము. అదే ప్రజల నుంచి, అదే ఆర్గనైజ్ నుంచి కూడా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.